హాయ్ గైస్, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? టుడే ఈజ్ సండే అండ్ ఐఎమ్ గోయింగ్ టు మహాబోధి బుద్ధ విహార అంట, హైదరాబాద్లో. నేనైతే ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి తెలుసుకున్నాను, ఇది ఒకటి ఉంది, బుద్ధుడిది ఒక ప్లేస్ ఉంది అసలు హైదరాబాద్లో అని. నేను ఇన్స్టాగ్రామ్ ఏదో రీల్ వస్తే చూశాను. సో ఐఎమ్ హెడింగ్ టు దాట్. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. యాక్చువల్గా అది ఈవినింగ్ 4:30 అవుతుంది ఇప్పుడు. ఈ విహార అన్నది మార్నింగ్ 8 నుండి 11 వరకు అండ్ ఈవినింగ్ 4 నుండి 8 వరకు అంట. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఈవినింగ్ వెళ్తున్నాను, ఎందుకంటే మనం మార్నింగ్ లేవలేం కదా. సో ఇప్పుడు వెళ్తున్నాను, అన్నీ సిద్ధం, వాటర్ బాటిల్ అండ్ మై స్పెక్స్ టు సీ బుద్ధ. కాసేపు కొంచెం ప్రశాంతంగా కోరుకుంటున్నాను, లేకపోతే వెళ్ళదాన్ని కాదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మూడున్నప్పుడు వెళ్దాంలే అనుకున్నాను ఇందాకే, కానీ ఇప్పుడు రీల్స్ చేసి అలసిపోయి ఓకే ప్రశాంతంగా ఉంటే ఒక ప్లేస్లోని బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఐఎమ్ గోయింగ్. లెట్స్ సీ. నా ఊబర్ వచ్చేయాలి. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఊబర్. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్. కొంచెం కొంచెం పద్ధతిగా వెళ్ళాలి అనుకుంటున్నాను, బికాజ్ తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రెచ్చిపోకూడదు కదా, అందుకే. ఓకే, ఇట్స్ sunny. I'm keeping my glasses on. Where is my Uber? ఇంకా రాలేదు, 2 minutes అనుకుంటా. ఈ ఏరియాకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సో మొత్తం చాలా కొత్తగా అనిపించింది. గమ్యం చేరుకున్నాం గైస్, ఫైనలీ. వచ్చేసాను నేనైతే ఇక్కడికి. చూసారా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లుక్ ఎట్ దట్. విహార టైమింగ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మొత్తం. ఇక్కడికి వచ్చినప్పుడు అప్ హిల్ మొత్తం ఎంత భయం వేసిందో అలా ఆటో పైకి అలా వెళ్తుంటే. చాలా సన్నగా ఉంది దారి అండ్ అటు చాలా స్లోప్, చాలా స్టీప్ ఉంది. ఇంకా నా సీన్ అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఇటు నుండి రిటర్న్ వెళ్ళడానికి ఐ డోంట్ నో ఇఫ్ క్యాబ్స్ వుడ్ బీ అవైలబుల్ ఆర్ నాట్, చూడాలి. సరే, వెళ్ళిపోవడం గురించి ఎందుకులే, ఇప్పుడే కదా వచ్చాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. సన్ ఈజ్ సెట్టింగ్. పోన్లే, దేర్ ఆర్ పీపుల్. నేను ఒక్కరిదాన్నే ఉంటానేమో అనుకున్నా. దిస్ ఇస్ సచ్ ఎ నైస్ ట్రీ. బాగుంది ట్రీ. నా మైక్ ఆన్లోనే ఉందా? ఓకే, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇవన్నిటి గురించి మీకు చెప్పాలంటే నా కల్చర్ బుక్స్ అన్నీ నేను తిరగేయాలి. వీటన్నిటికీ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ఈ బుద్ధ విహారాస్, స్టూపాస్ అన్నీ ఒకేలా కడతారు ఎప్పుడు. ఓకే, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒకే మోడల్లో ఉంటాయి అన్నీ. స్టూపాస్ ఎంటర్ అయ్యే ముందు ఎక్కడైనా పటికాస్ ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటారు. చూసారా, దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. లైక్ ఎలిఫెంట్, లయన్, హార్స్, బుల్, ఇలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి కదా. ఈచ్ యానిమల్ ఒక్కొక్క ఆస్పెక్ట్ని డిపిక్ట్ చేస్తాయి, లైక్ బర్త్, డెత్, రోగాలు, అవన్నీ. ఇప్పుడు ఈ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, ఎంట్రీస్ లాగా, ఇలాగా 4 సైడ్స్ ఉంటాయంట, లైక్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లోని. సో ఈ పిల్లర్స్ మీద మొత్తం బుద్ధ గురించి అండ్ బుద్ధిజం గురించి సింబల్స్తోని డెపిక్ట్ చేస్తాయంట.
ఫ్లవర్స్ కూడా వేశారు, ఆఫరింగ్ చేశారు ఫ్లవర్స్ని. మేబీ ఇక్కడ పూజలు అవి చేస్తారేమో. దిస్ ఇస్ ద స్టూపా. ఆ వెనక రౌండ్ స్తూప ఏదైతే ఉందో అది బుద్ధుని రిప్రజెంట్ చేస్తుందంట. లైక్ ఆయన తల, బాడీ, కాళ్ళు అలాగా. నా లైఫ్లో స్టూపాని చూడడం ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం. సో ఐ ఫీల్ సో గుడ్. యు సీ దాట్? ఈ స్టూపా చుట్టూ తిరుగుతున్నాను అసలు లోపల ఏముంది అని. నైస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఏదో పేపర్ ఫ్లవర్స్లో ఉన్నాయి చూడ్డానికి, బట్ వెరీ మచ్ న్యాచురల్. ఆఫ్ కోర్స్ న్యాచురల్. ఇది ఎప్పుడు కట్టుంటారో నాకు తెలీదు. ఈ రాళ్ళన్నీ ప్రెటీ. అక్కడ ఏం లేదు, దూరం నుండి ఏదో గుహలా ఉంది కానీ అలా ఏం లేదు. ఇక్కడ ఎంత సైలెంట్ ఉందో తెలుసా అసలు. చాలా పీస్ఫుల్ ఉంది. ఇంకా నేనే చాలా మెల్లగా మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళకి ఏం సౌండ్ వినిపించకూడదు అని. అంత సైలెంట్ ఉంది మొత్తం. నేను నా బండ గొంతుకు వేసుకొని గట్టిగా అరవట్లేదు, చాలా మెల్లగా మాట్లాడుతున్నాను. ఓకే, దిస్ ఇస్ మై గో టు ప్లేస్. ఇంకా ఇప్పటి నుండి ఇంకెప్పుడైనా ప్రశాంతత కావాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ హియర్. ఓకే, ఐ విల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. బట్ దీని పేరు కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యూ విల్ నో ఈజీలీ. ఎక్కడానికైతే చాలా స్టెప్స్ ఉన్నాయి అండ్ చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది. దిస్ ఈస్ ద టాప్ వ్యూ, లైక్ బర్డ్స్ ఐ వ్యూ అంటారు కదా, అలాగా బాగుంది. ఆ స్కై చూడండి, ఆ సన్ చూడండి, మతిపోతుంది. నేను అలా తిరుగుతుంటే సడన్గా ఒక కార్నర్లోని నాకు ఎవరో కనిపించారు. ఎవరని జూమ్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది, ఓకే వీళ్ళు బోధిసత్వాస్ ఫైనలీ. అప్పుడెప్పుడో దేశముద్రు మూవీలో చూసాం అండ్ ఇప్పుడు నిజంగా చూస్తున్నాను రియల్గా. మధ్య మధ్యలో ఏవేవో రెడ్గా ఉన్నాయి, ఏమో సమాధులు ఏమో నాకు తెలీదు. దానిపైన ఏదో రాసుంది, మేబీ నేమ్స్ ఆనందమిత్ర అంట. మహాతేరా. ఇలాగే లెఫ్ట్లో కూడా ఇంకేదో ఉంది సేమ్ అలాగే, మేబీ సమాధులే అనుకుంటున్నాను నేనైతే. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. మనకి క్యూరియాసిటీ ఎక్కువ కదా, సో ఫస్ట్ ఎటైతే వెళ్ళకూడదో అటే వెళ్తాను ఎప్పుడు. అటు ఆ డోర్ లాక్ చేసేసింది. ఇంకా మరి ఏదో పోలీస్ ఆఫీసర్లా అంతా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఇంకా వచ్చిన పనిని చూసుకున్నాను. ఎందుకు వచ్చాను? ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేయడానికి అండ్ కాసేపు అలాగా పీస్ఫుల్గా ఉండడానికి. సో మనకి డిటెక్టివ్ జాబ్స్ అవసరం లేదు అని చెప్పి నేను ఇంకా అక్కడి నుండి వచ్చేసాను. చాలా త్వరగా పైకి వచ్చేసాను. లైఫ్లో ఎంత త్వరగా పైకి వెళ్ళలేనేమో నాకు తెలిసి. చూసారా పైనుండి ఎంత బాగుందో. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్. 14th దలై లామా అంట. లోపలికి ఎంటర్ అయిపోదామా? సింహం గుహలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా సైలెంట్ ఉంది అక్కడ మొత్తం. చిన్న సౌండ్ చేసినా కూడా తిరిగి చూస్తున్నారు నన్ను. ఇంకా అందుకే ఆ సైలెన్స్ నేను తట్టుకోలేక బయటకు వచ్చేసాను. కానీ మళ్ళీ ఏదో సాహసం చేసి లోపలికి వెళ్ళాను. ఫేస్ మీద ఆ లైట్ చూసారు ఎంత బాగా పడుతుందో. ఫిల్టర్ కూడా పెట్టలేదు. నమ్ముతారా మీరు నన్ను?
అక్కడ జరుగుతున్నది ఏంటి, నేను ఇస్తున్న రన్నింగ్ కామెంటరీ ఏంటి, చూసేయండి మీరు కూడా ఈ వ్యూని చూసేయండి. నేను ఒక్కదాన్ని ఎందుకు హ్యాపీగా ఉండాలి, మీరు కూడా ఉండండి. లోపల ఏదో అగరబత్తి వెలిగించారు, ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. నేను వెళ్ళే ముందు అగరబత్తులు ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. లోపల కాసేపు కూర్చొని మెడిటేట్ చేశాను అండ్ మళ్ళీ బయట వ్యూ మిస్ అయిపోతానని మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నాను కాసేపు. అలాగే ఏదో ఆలోచనలో పడిపోతాను, ఎప్పుడు ఏదో జోన్ అవుట్ అయిపోతాను. అలా కాకులు చూస్తూ ఆకాశాన్ని చూస్తూ బాగుంది ఫ్రెండ్స్. అదే టైంలోని వీళ్ళని శ్రవకాస్ అంటారంట. సో వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నారు. అప్పుడు నేను దగ్గర నుంచి చూడడం వాళ్ళని, అందరూ చిన్న పిల్లలు ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నారో చూసారా. తర్వాత మళ్ళీ కిందన ఏదో చిన్న ఇలా ఏదో ప్లేస్ ఉంది, అక్కడ ఏవో ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ముందు రౌండ్గా ఉంది చూసారా, దాని మీద ఏదో ఫుట్ ప్రింట్స్ ఉండి దానిపైన ఫ్లవర్స్ అవి వేసి ఉన్నాయి. నేనేదో కోరిక తీరని ఆత్మలాగా దాని చుట్టూ అలా తిరిగా కాసేపు. ఇదేదో బోధి వందన అంట. ఇట్స్ లైక్ అ గ్యాలరీ. అంటే మా కాలేజ్లోని ఇలా స్టెప్స్ అవి ఉంటే మేము గ్యాలరీ అనే పిలిచేవాళ్ళం దాన్ని. సో ఇది కూడా అదే అనుకుంటున్నాను. అక్కడ చెట్టు కింద బుద్ధుడి విగ్రహం ఉండి ఇట్స్ బ్యూటిఫుల్. తర్వాత కాసేపు అలాగా ఆ మెట్ల మీదే కూర్చొని టైంపాస్ చేసా. ఇంకా సడన్గా నాకు గట్టిగా ఏవో ప్రేయర్ చేస్తున్నట్టు వినిపించింది. ఏంటా అని వెంటనే పైకొచ్చి చూస్తే వీళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేశారనమాట. ఏదో నేను ఫస్ట్ బెంచర్ లాగా అందరికన్నా ముందుకెళ్ళి కూర్చున్నాను, సో దట్ నాకు ఆ శ్రవకాస్ కొంచెం క్లోజ్గా కనిపించినట్టు. ఎందుకంటే స్పెక్ట్స్ పెట్టకపోతే నాకు కనిపించారు కదా, అందుకు. అందరూ ఒకేలా ఉన్నారు తెలుసా, చాలా ఫిట్గా. కానీ అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఏదో అగరబత్తి వెలిగించారు బ్రో. ఎంత మంచి స్మెల్ వస్తుందో, నా ధ్యాస అంతా అగరబత్తి మీదే ఉంది. ఇంకా పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నా. అసలు ఆ అగరబత్తుల గురించి ఎవరిని అడగాలి, అసలే నాకు మొహమాటం. నేను వెళ్ళిన రోజు సుత్తాస్ గురించి చెప్పారు. లక్కీగా సండే వెళ్ళాను, ఓన్లీ సండే డిస్కషన్ పెడతారంట. సో ఈ సుత్తాస్లోని ఒక టాపిక్ తీసుకున్నారు, లైక్ మనం హ్యాపీగా ఉండాలంటే వీ డోంట్ నీడ్ టు గో త్రూ పెయిన్ అని చెప్పి డిఫరెంట్ స్టోరీస్ చెప్పి ఈ కన్క్లూజన్ వచ్చేలాగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం అనుకుంటాం కదా, మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు అమ్మో ఏదైనా చెడు జరుగుతుందేమో నెక్స్ట్ మూమెంట్, ఇంత సంతోషంగా ఉన్నాం కాబట్టి అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా. అండ్ కొంతమంది ఏమనుకుంటారు, ఈ మాంక్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తర్వాత అన్ని వదిలేసి ఇంకా ఇలా మాంక్స్ లా తయారైపోయారు అనుకుంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే బుద్ధుడు కూడా ముందు రాజులా అన్నప్పుడు ఆయన చాలా హ్యాపీగానే ఉన్నాడు, అయినా కూడా అన్నిటినీ వదిలేసుకొని ఇంకా బుద్ధ అలా మారిపోయారు. సో అందరూ అంతే, మనలో మనం హ్యాపీనెస్ని వెతుక్కోవాలి. బోత్ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా అన్నీ వదిలేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా అంటే ఈ కోపాలు, గ్రీడ్, ఇవన్నీ, ఈ ఫీలింగ్స్ అన్నీ వదిలేయాలి. అండ్ ఎక్స్టర్నల్ అంటే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ఉంటాయి చూడండి, అవన్నీ వదిలేసుకోవాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా అక్కడ ఒక శ్రవకాన్ని అడిగాను, అసలు అగరబత్తి ఎక్కడి నుండి తెస్తున్నారంటే ఈ వాజ్ లైక్ టిబెట్ నుండి తెస్తున్నారు కొన్ని, అండ్ కొన్ని ఏమో ఇక్కడ పక్కనే షాప్ దగ్గర తెస్తున్నారు అన్నారు. ఇంకా మరి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయడం ఎందుకులే అని ఇంకా అడగడం ఆపేశాను. ప్రసాదం ఇచ్చారు ఇక్కడ. ఇంకొక గట్టు పైన ఏదో కోతిలా కూర్చొని ఆ ప్రసాదం తింటూ వ్యూని చూస్తూ కాసేపు అలా ఎంజాయ్ చేశాను. వాళ్ళు పైన పూజ చేసిన తర్వాత కిందకు వచ్చి ఈ స్తూపా చుట్టూ మళ్ళీ తిరిగారు, లైక్ మనం టెంపుల్స్లో ప్రదక్షిణలు చేస్తాం కదా. అగరబత్తులు కొట్టేసాను అక్కడ నేను. తిరిగి హాస్టల్కి వచ్చేసరికి ఒక 8 ఆ టైం అయింది. ఇంకా